हर हर महादेव ओम नमः शिवाय। వెల్కమ్ టు కాలభైరవ బ్లాగ్స్। వారణాసి యాత్ర మూడో రోజు రెండో రోజు రామాలయంలో విశ్రాంతి తీరిన తర్వాత ఉదయాన్నే లేవగానే అక్కడి నుంచి స్వాములు వచ్చారు। స్వామి వచ్చి ఒక ఆయన, స్వామి పలహారం రెడీ చేస్తున్నాను, బెత్తాయింపులు బెత్తాయించాను, మీరు పలహారం చేసి వెళ్ళండి అన్నారు। స్వామి లేట్ అవుతుంది, ఎందుకు మీకు ఇబ్బంది అన్నాను। లేట్ ఏం లేదు స్వామి, తయారైపోయింది, మీరు చేసి వెళ్ళండి అని అన్నారు। అక్కడి నుంచి పలహారం చేసుకొని స్వాములతో మాట్లాడి క్షేమంగా వెళ్ళండి స్వామి అని పలకరించారు। సరే స్వామి అంటూ ఒక మాట చెప్తూ వాళ్ళకి మేము అక్కడి నుంచి బయలుదేరాం। అక్కడి నుంచి బయలుదేరి అలా వెళ్తుండగా కొంచెం ముందుకు వెళ్ళే కొద్దీ ఎండ మాత్రం చాలా తీవ్రంగా పెరిగిపోతుంది। ఎక్కడ చూసినా సరే మన ఆంధ్రాలో ఎండ మాత్రం చాలా ఎక్కువగా ఉంది। చలి ఎక్కడ మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు, కానీ ఎండ మాత్రం మన ఆంధ్రాలో చాలా ఇబ్బంది పెట్టింది। కానీ ఎన్ని ఇబ్బందులు పడినా సరే ప్రేమతో మనం ముందుకు సాగుతూనే ఉంటాం। ఆ పరమేశ్వరుడు ఎప్పుడు మన కూడానే ఉంటాడు, మన వెన్నంటే ఉంటాడు। మనకి ఎన్ని ఇబ్బందులు కలిగినా సరే మనల్ని అలసిపోనివ్వడు, ప్రతిరోజు కొత్త ఉత్సాహాన్ని తెస్తూ మనకి ఇస్తూ ఉంటాడు ఆయన। హర్ హర్ మహాదేవ్ ఓం నమః శివాయ। కాశీ పాదయాత్ర ఇది 3 సంవత్సరాల క్రితం అనుకొని ఇప్పుడు కొనసాగుతుంది। ప్రతిసారి అనుకోవటం ఆగిపోవటం, ఏదో ఒక ఆటంకం రావటం జరుగుతుంది, కానీ ఈసారి ఆగకూడదు, ఎలాగైనా సరే కాశీ పాదయాత్ర చేయాల్సిందే అని అనుకొని మేము ఈ పాదయాత్రని మొదలుపెట్టాం। వెనకాల ఒక వ్యక్తి వస్తున్నారు, ఆయన చూసి నాకు అనిపించింది, ఒక్కొక్కసారి నాకు చాలాసార్లు చాలా విధాలుగా కాలభైరవుడే సాక్షాత్తు ఒక భిక్షు రూపంలో వస్తూ ఉంటారు ఆయన। పరమేశ్వరుడు ఎప్పుడూ కూడా ప్రమదగణాలని, తన పరివారాన్ని అంతా కూడా ఎవరైనా సరే ఆయన కార్యం కొలది చేస్తే కూడా అలాగే పంపిస్తుంటాడు। అందుకని నేను ఆయన్ని ఒక సేవ ఇలాగే భావించాను। ఈ ఎండ మాత్రం చాలా ఎక్కువగా ఉంది, ఎండ తీవ్రత బాగా ఎక్కువ అవడం వల్ల బేగా అలసిపోవడం జరుగుతుంది। మన ఆంధ్రాలో ఎంత ప్రాబ్లంగా ఉందంటే బ్రిడ్జిలు ఎక్కుతున్నప్పుడు ఎక్కువ ఎనర్జీ తీసుకుంటుంది, ఎండ మాత్రం నడినెత్తిని రాకపోతే సుర్రని కాలుతుంది కింద నుంచి, కానీ చాలా ఇబ్బందిగా ఉంది అసలు। హర్ హర్ మహాదేవ్। కానీ అలా వెళ్తూ ఉండగా ఎదురుకి వెళ్ళకపోతే కొంచెం రెస్ట్ తీసుకుని ఆగుదామంటే ఎక్కడ కూడా ఎటువంటి స్టేజు లేకుండా పోయింది। అలా ముందుకు కొనసాగాం, వాటర్ తీసుకుంటూనే ఉన్నాం, కానీ ఎక్కువ వాటర్ తీసుకున్నా సరే నడవలేం, మనం చాలా ఇబ్బందులు పడతాం। కొత్తలో ఏంటంటే స్టార్టింగ్ మనం ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే పాదయాత్ర చేసేటప్పుడు మొదటి 2-3 రోజుల్లో కాళ్ళకు బొబ్బలు రావటం చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి, ఎనర్జీ చాలా వేస్ట్ చేసుకుంటూ ఉంటాం। కొంచెం మనకి ఆ పాదయాత్ర అలవాటైతే ఏ విధమైన ఇబ్బందులు మనకు ఉండవు। హర్ హర్ మహాదేవ్। ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరున కూడా చాలా ధన్యవాదాలు, చాలా థ్యాంక్స్ నేను తెలియజేసుకుంటున్నాను। ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఈ వీడియోని వేరొకరు షేర్ చేస్తే చాలా ఎక్కువ మందికి తెలిసి మాకు దారిలో వెళ్ళేటప్పుడు సహాయంగా ఉంటుంది। హర్ హర్ మహాదేవ్ ఓం నమః శివాయ। పాదయాత్రలు చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ముందుగా పాటించాల్సింది ఒకటేంటంటే మీ ఎనర్జీని వేస్ట్ చేసుకోకుండా జాగ్రత్తగా వెళ్ళాలి, జాగ్రత్తగా వెళ్ళి ఆ శివయ్య మీద ప్రేమతో మాత్రమే మనం వెళ్ళాలి। ఒకటేంటంటే దీక్ష వేసుకొని మనం పాదయాత్రలు చేయటం వల్ల సాక్షాత్తు ఆ భగవంతుడు మనలో ఉంటాడు, అందుకే మనం దీక్ష వేసుకొని చేసే యాత్రలో ఫలితం కొంచెం ఎక్కువగా ఉంటుంది। ఒక చోట ఆగాం, కూర్చొని కాసేపు ఒక స్వామి అక్కడ పలహారం మనకి ఇచ్చిన స్వామి మజ్జిగ ఇచ్చారు, మజ్జిగ తాగి కొంచెం ఎదురుకి వెళ్ళగానే ఒక శివాలయం అలాగే అమ్మవారి గుడి, అక్కడ ఆగాం మనం। అక్కడ ఆగి అచ్యుతాపురం దాటిన తర్వాత ఊరి పేరు నాకు సరిగ్గా గుర్తులేదు, అక్కడ ఆగి మేము సేదతీరి అక్కడే ఉండిపోయాం। ఇంకా మధ్యాహ్నం అయిపోయింది, ఇంకా నడలేం, మనం చల్లబడ్డాక నడుద్దాం, అప్పటిదాకా ఇక్కడే వెయిట్ చేద్దాం అని మేము అనుకొని అక్కడే ఉండిపోయాం। ఈలోపు అనకాపల్లిలో నా స్నేహితుడు ఒక స్వామి ఉంటే ఆ స్వామికి ఫోన్ చేశాను, స్వామి మేము ఇలా పాదయాత్రకు వెళ్తున్నాం కదా, పలానా చోట ఉన్నాం, మీరు రాగలరా అని అడిగాను। తప్పకుండా స్వామి వస్తాను అని అన్నాడు। నేను అడిగాను, స్వామి ఇక్కడ మేము దేవతార్చన చేయడానికి ఏమీ లేదు, మాకు దేవతార్చన తీసుకొని వస్తారా అని అడిగాము। తప్పకుండా స్వామి అని అన్నారు। అక్కడ స్వాములు అక్కడే పలహారం చేస్తారంట, అక్కడే దేవతార్చన కూడా చేస్తారంట। అక్కడ మాకు ఆ స్వామి 2 పార్సెల్ తీసుకొని వచ్చి మాకు పార్సెల్ ఇచ్చారు। ఇవ్వగానే అక్కడ మేము శుభ్రంగా పక్కనే కుళాయిలు అవి ఉన్నాయి, అక్కడే స్నానం చేసి అక్కడే పలహారం తీసుకొని అక్కడే చాలాసేపు మేము రెస్ట్ తీసుకొని అక్కడి నుంచి బయలుదేరడానికి సిద్ధమయ్యాము। అక్కడి నుంచి బయలుదేరగానే
మళ్ళీ సాయంత్రం ఎవరైతే పలహారం తీసుకొని మాకు దేవతార్చన తీసుకొని వచ్చారో ఆ స్వామికి ఫోన్ చేశాను. స్వామి మాకు ఉండడానికి నైట్ ఎక్కడైనా వసతి కావాలి అని అడిగాను. అనకాపల్లి దాటగానే మా స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళ ఊళ్ళో అయ్యప్ప స్వాముల పీఠం ఉంది, ఆ గుడి దగ్గరికి రండి అని అన్నారు. అలాగే నడుచుకుంటూ ఆ రోజు సాయంత్రం అక్కడికి వెళ్ళాం. ఆ రోజు అలా ముగిసింది. ఆ రోజు అక్కడ పూజ చేసుకుని పొద్దున్నే బయలుదేరుతుంటే ఒక స్వామి వచ్చి పలహారానికి డబ్బులు ఇచ్చారు. ఆయన హర హర మహాదేవ్, ఓం నమ